ప్రతిరోజు దీపం వెలిగించడం అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎవరైతే సూర్యోదయాత్తు పూర్వమే దీపారాధన చేస్తారో, దీపారాధన అంటే ఉత్తనే ఎవరు చేయరు కదా. ఉదయం లేవగానే చక్కగా శుచిగా పళ్ళు శుభ్రంగా తోముకొని స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని అప్పుడు దీపారాధన చేస్తాం. ఇలా ఎవరైతే సూర్యోదయాత్తు పూర్వం దీపారాధన చేస్తూ ఈ శ్లోకాన్ని చెప్తారో వారి ఇంట్లో ఉన్నటువంటి అష్టదారిద్ర్యములు కూడా తొలగిపోతాయి. వారికి విద్య లభిస్తుంది, సుఖం లభిస్తుంది, సౌఖ్యం లభిస్తుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, సరస్వతి అనుగ్రహం కలుగుతుంది, అపమృత్యు దోషాలు తొలగిపోయి చక్కటి శివానుగ్రహం వారు పొందగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీపం పెట్టేటప్పుడు చెప్పవలసినటువంటి శ్లోకం ఏంటో ఇక్కడ చెప్తాను. చక్కగా ప్రతిరోజు అతి తేలిగ్గా ఉండేటువంటి ఈ శ్లోకాన్ని చదువుకుని దీపం పెట్టుకోండి. సమస్త దేవతా స్వరూపమైనటువంటి దీపలక్ష్మి యొక్క అనుగ్రహం మీ అందరికీ కలుగుతుంది. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. ఈ శ్లోకాన్ని మరి ఒక్కసారి చెప్పుకుందాం. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. ప్రతిరోజు దీపం వెలిగించడం అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎవరైతే సూర్యోదయాత్తు పూర్వమే దీపారాధన చేస్తారో, దీపారాధన అంటే ఉత్తనే ఎవరు చేయరు కదా. ఉదయం లేవగానే చక్కగా శుచిగా పళ్ళు శుభ్రంగా తోముకొని స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని అప్పుడు దీపారాధన చేస్తాం. ఇలా ఎవరైతే సూర్యోదయాత్తు పూర్వం దీపారాధన చేస్తూ ఈ శ్లోకాన్ని చెప్తారో వారి ఇంట్లో ఉన్నటువంటి అష్టదారిద్ర్యములు కూడా తొలగిపోతాయి. వారికి విద్య లభిస్తుంది, సుఖం లభిస్తుంది, సౌఖ్యం లభిస్తుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, సరస్వతి అనుగ్రహం కలుగుతుంది, అపమృత్యు దోషాలు తొలగిపోయి చక్కటి శివానుగ్రహం వారు పొందగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీపం పెట్టేటప్పుడు చెప్పవలసినటువంటి శ్లోకం ఏంటో ఇక్కడ చెప్తాను. చక్కగా ప్రతిరోజు అతి తేలిగ్గా ఉండేటువంటి ఈ శ్లోకాన్ని చదువుకుని దీపం పెట్టుకోండి. సమస్త దేవతా స్వరూపమైనటువంటి దీపలక్ష్మి యొక్క అనుగ్రహం మీ అందరికీ కలుగుతుంది. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. ఈ శ్లోకాన్ని మరి ఒక్కసారి చెప్పుకుందాం. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే.